దర్శి నియోజకవర్గం దర్శి నగర పంచాయతీ గడియార స్తంభం సెంటర్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ లలిత్ సాగర్ కు మద్దతుగా డాక్టర్స్ బృందం పొదిలి రోడ్లో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధీర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వ కాలంలో అంతర్గత రోడ్లు గాని మెయిన్ రోడ్లు గాని అధ్వానంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. సైడ్ కాలువలు సక్రమంగా లేవన్నారు. తాగునీటి వసతి లేక దర్శి ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. అభివృద్ధి శూన్యమని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. దర్శిలో కార్పొరేట్ వైద్యశాలను దర్శి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో తెస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హిందూజా, డాక్టర్ పనికుమార్, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ రామ్చంద్, డాక్టర్ ధరణి, డాక్టర్ రవితేజ, డాక్టర్ వరబాబు, డాక్టర్ స్పందన, డాక్టర్ విజేత, డాక్టర్ రాధాప్రియ, డాక్టర్ గడ్డం సునీత, పువ్వాడ సాయిలక్ష్మి, డాక్టర్ చేకూరి జానకి మొదలగు వారు పాల్గొన్నారు. నేను పిల్లల డాక్టర్ అండి నర్సరావుపేటలో. లక్ష్మి గారితో నాకు 7 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. మేడం ప్రతి కేసుని గైనకాలజిస్ట్ ఎంత చక్కగా చేస్తారంటే, ఎంత కాంప్లికేటెడ్ కేసు కూడా నర్సరావుపేటలో ఈ గైనకాలజిస్ట్ చేయలేని కేసులు కూడా మేడం రాత్రి అనక పగలనక ప్రతిసారి ఎంత కష్టపడి చూస్తారో నేను 7 ఇయర్స్ నుంచి చూస్తానండి. ఒక బిడ్డనైతే ఎంత చక్కగా సంరక్షిస్తారో దర్శిని కూడా మేడం అంత చక్కగా ఆ చిన్నపిల్లని పెంచినట్టు దర్శిని అభివృద్ధి చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. మీ అందరూ కూడా ఈసారి గొట్టిపాటి లక్ష్మి గారికి ఓటు వేసి సైకిల్ గుర్తుకి ఉమ్మడి అభ్యర్థి అయిన గొట్టిపాటి లక్ష్మి గారికి, ఎంపీ అభ్యర్థి అయిన మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. దర్శి ప్రజలందరికీ, దర్శి నియోజకవర్గ ప్రజలందరికీ గొట్టిపాటి లక్ష్మి గారి తరపున నర్సరావుపేట నుంచి మేము ఒక డాక్టర్ల బృందంగా వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నాము. కాబట్టి గొట్టిపాటి లక్ష్మి గారిని ఆదరించవలసిందిగా కోరుచున్నాము. మేము ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి మేమందరం ప్రచారం నిర్వహిస్తూ ఉంటే ఇక్కడ రకరకాల సమస్యలు మాకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మేము ఎస్ఎస్ఆర్ కాలనీలో ఉన్నాం. 7 కూడా ఇక్కడ ఏమీ స్ట్రీట్ లైట్స్ లేవు. గత 10-15 సంవత్సరాల నుంచి లోకల్ అని చెప్పుకుంటున్న శాసనసభ్యులు కావచ్చు, మీరు లోకల్ మేము నాన్ లోకల్ అని చెప్తున్నారు. లోకల్ అంటే అభివృద్ధిలో చూపించాలి కానీ మాటల్లో చూపించకూడదు. మీరు లోకల్గా ఉన్నప్పుడు మీ అభివృద్ధి మాకు ఇక్కడేం కనిపించట్లేదు. మేము అట్లాగే వ్యాపారస్తులందరినీ కదిలించుకుంటూ వస్తున్నాం. అలాగే ఇక్కడ గృహస్థులందరినీ కదిలించుకుంటూ వస్తున్నప్పుడు మంచినీటి సమస్య అతి తీవ్రంగా ఉందని చెప్తున్నారు. ఎప్పుడైతే స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు గారు, ఇప్పుడు మా అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి గారి తాతయ్య గారు హయాంలో ఉన్నప్పుడు మాత్రమే ఎత్తిపోతల పథకం ద్వారా దర్శి పట్టణానికి కానీ అలాగే చుట్టుపక్కల ఉన్న మండలాలకు కానీ సాగునీరు, త్రాగునీరు అందించడం జరిగింది. ఆయన తదనంతరం ఇంతవరకు ఈ 20 సంవత్సరాల నుంచి లోకల్ అని చెప్పుకుంటున్న పాలకులు ఎవ్వరూ కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా కేవలం రాజకీయం మాత్రమే చేసుకుని వాళ్ళ పబ్బం గడుపుకున్నారు. మళ్ళా మా గొట్టిపాటి లక్ష్మి స్వర్గీయ హనుమంతరావు గారి మనవరాలు ఇక్కడ వస్తే మీరందరూ మీ అభిమానం చూపించి ఓటేసి గెలిపించుకుంటే మీ దర్శి ప్రజానికం యొక్క రుణం తీర్చుకోవటానికి మీ పట్టణానికి అలాగే చుట్టుపక్కల ఉన్న మండలాలకి తాగునీరు, సాగునీరు అందిస్తామని మా డాక్టర్లందరి తరపున హామీ ఇస్తున్నాను. ఇది ప్రభుత్వ తరపున ఇచ్చే హామీ కాదు, మా అందరి తరపున ఇచ్చే హామీ. అవసరమైతే మేము మా సొంత ఖర్చులతో అయినా కూడా ఇక్కడ తాగునీరు, సాగునీరు అందుబాటులోకి వచ్చేట్లుగా, అలాగే ఇక్కడ హాస్పిటల్ సేవలు కూడా అందించేట్లుగా మేమందరం ఒక టీం లాగా ఏర్పడి దీని అభివృద్ధికి మేము కట్టుబడి ఉంటామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ మేము ఇస్తున్న హామీ. లక్ష్మి గారికి, లక్ష్మి గారికి, మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి, జై తెలుగుదేశం.